నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో 2 యువకుల మృతి. డ్రైనేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ భూక్య సుమన్. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. 2 టెస్టు కోసం విశాఖకు 30న భారత్ ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కు ఏర్పాట్లు సిద్ధం. మంగళవారానికి మొదటి అవార్డు వచ్చేసింది. జకోవిచ్ ను కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్. టీడీపీ పవన్ పొత్తుపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం. ఓటీటీలోకి హనుమాన్ సినిమా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కంపంగూడ క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనంపై నుండి పడి 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు జగన్నాథపురం నుండి స్వగ్రామమైన ఒడ్డు రామవరం గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగి ఉండొచ్చని రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ములకపల్లి పోలీసులు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలో జరుగుతున్న డ్రైనేజ్ పనులను కార్పొరేటర్ భూక్య సుమన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ప్రకాష్ ముదిరాజ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే నెల 27 పోలింగ్ జరగనుంది. కాగా తెలంగాణలో సైతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, బడుగుల లింగ యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ 3 స్థానాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సైతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుండగా ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఉరుటు తగ్గింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగగా బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ తరపు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. టీమిండియా ఇంగ్లాండ్తో 2వ టెస్ట్ మ్యాచ్కు నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లుగా ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నంకు చేరుకుంటానని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3:25 విశాఖపట్నం చేరుకుంటానని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులతో పాటుగా క్లబ్ క్రీడాకారులకు కూడా ఉచిత ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బంది నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్ రెడ్డి ఆదేశించారు. రోజుకు 2000 మంది చొప్పున 5 రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడి కార్డులు పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. ఇక విద్యార్థులతో పాటు రోజుకు 2850 మంది చొప్పున 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడాకారులకు ఉచిత ప్రవేశం కల్పించినట్లుగా ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా? మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా? అయితే మా శ్రావ్య టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిజినెస్ ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ఈ ప్రోగ్రామ్ కి కో స్పాన్సర్ గా నిలిచి మీ బిజినెస్ ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోండి. 30 లక్షలకు పైగా ప్రేక్షకులతో మా శ్రావ్య టీవీ దూసుకుపోతుంది. అందులో ప్రసారమయ్యే ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ద్వారా మీరు మీ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత విస్తరించుకోండి. వివరాలకై సంప్రదించండి 9885333117. బ్యాక్ టు న్యూస్.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మంగళవారం చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్లో 4 అవార్డులు గెలుచుకుంది. RX100 మహాసముద్రం చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో కూడి ఉన్న నేపథ్యంలో వచ్చింది. థియేటర్స్లో విడుదలై అక్కడి నుంచి మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ OTT డిస్నీ హాట్‌స్టార్లో కూడా విడుదలై ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. జోకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్లోనే ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వస్తుండగా విమానంలో తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ జరిగింది. తమిళనాడు సీఎం MK స్టాలిన్ 8 రోజుల పర్యటన కోసం స్పెయిన్ వెళ్లారు. అయితే స్పెయిన్ వెళ్తుండగా విమానంలో ఆయనకు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ కనిపించాడు. దాంతో స్వయంగా వెళ్లి జోకోవిచ్ ను పలకరించారు. ఆకాశ వీధిలో ఆశ్చర్యకరమైన కలయికంటూ స్టాలిన్ దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను ఓడించేందుకు ఇతరులతో లేదా ఇతర చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో చెప్పకుండా పవన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. పవన్ కు ఆయనకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. తనను లేదా తాను పొత్తు పెట్టుకున్న పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అనుకుంటున్నారా అని అడిగారు. జగన్ కు ఆయనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే ఆయనకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. నక్కలు గుంపులుగా వస్తాయని, పులి సింగిల్ గా వస్తుందని అన్నారు. మహాగఠబంధన్ ను వీడి ఎన్డీఏలో చేరుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరాలని ఎందుకు అనుకున్నారో తనకు తెలియలేదన్నారు. ఓవైపు ఇన్నాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేడీయూ అధినేత హఠాత్తుగా ఎందుకు తన మనసును మార్చుకున్నారో తెలియదని, నితీష్ కుమార్ కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఇంత తక్కువ సమయంలో రోజుల వ్యవధిలో ఓ నేతలో ఇలాంటి మార్పును ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో తేజ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్స్లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే భారీగా కలెక్షన్ రాబట్టి రికార్డులను తిరగరాస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోని ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో హనుమాన్ గ్రేస్ తగ్గడం లేదు. అయితే ఈ చిత్రం OTT హక్కులను ప్రముఖ సంస్థ G5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హనుమాన్ OTTలోకి ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అదిరిపోయే వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా టాక్. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాదంలో 2 యువకుల మృతి. డ్రైనేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ భూక్య సుమన్. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక. IRR కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. 2వ టెస్టు కోసం విశాఖకు 30న భారత్ ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కు ఏర్పాట్లు సిద్ధం. మంగళవారానికి మొదటి అవార్డు వచ్చేసింది. జోకోవిచ్ ను కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్. టీడీపీ పవన్ పొత్తుపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం. OTTలోకి హనుమాన్ సినిమా. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.